తిరుమలలో విద్యుత్ బస్సుల సేవలు మరింత విస్తృతం కానున్నాయి. భక్తుల సౌకర్యార్థం టీటీడీ కసరత్తు ముమ్మరం చేసింది. రిలయన్స్ సంస్థ విరాళంగా ఇవ్వనున్న 25 ఎలక్ట్రిక్ బస్సులను బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు. 50 బస్సుల సామర్థ్యంతో కూడిన మెగా ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు ద్వారా ఒకేసారి 20 బస్సులకు ఛార్జింగ్ పెట్టుకునేలా ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో గ్రీన్ బస్సుల పరుగులపై మా ప్రతినిధి నారాయణప్ప గ్రౌండ్ రిపోర్ట్. రాణి ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచంలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సందర్శన క్షేత్రం తిరుమలను కాలుష్యరహిత పర్యావరణ హిత రవాణా వ్యవస్థ అభివృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకునే భక్తులు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఉచితంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వీటి కోసం 15 ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా సగటున రోజుకు దాదాపు 20,000 మంది భక్తులు ఆయా ప్రాంతాల్లో తిరుమలలోని ప్రాంతాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. వాటికి అదనంగా మరో 25 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ తమ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే బస్సులను విరాళంగా అందజేయడమే కాకుండా వాటి నిర్వహణకు అవసరమైన వ్యయాన్ని కూడా రిలయన్స్ సంస్థ ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో రానున్న బ్రహ్మోత్సవాలు అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ ఏడాది. ఆ బ్రహ్మోత్సవాలలో భక్తులు తిరుమలలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అవసరమైన రవాణా వ్యవస్థ కోసం ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రవాణా డిపార్ట్మెంట్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నిర్వహిస్తున్న 14 బస్సులు కావచ్చు, రిలయన్స్ సంస్థ ఇస్తున్న 25 బస్సులు, అదనంగా ప్రభుత్వం ద్వారా మరో 10 బస్సులు తీసుకుని దాదాపుగా 50 బస్సులను వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఒకేసారి 20 బస్సులను రీఛార్జ్ చేసుకునేందుకు అనువైన ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అంటే 2 మెగావాట్ల సామర్థ్యంతో అతి త్వరగా రీఛార్జ్ అయ్యేలా బస్సులు, ఒకేసారి 10 బస్సులు ఛార్జింగ్ పెట్టుకునేందుకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తిరుమలలో వివిధ ప్రాంతాల్లో 10 ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఏ ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేందుకు అనువైన ప్రాంతం అనే అంశంపై కూడా రిలయన్స్ అధికారులతో కావచ్చు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం రవాణా శాఖ అధికారులు కూడా పరిశీలించి వాటిని ఎంపిక చేసే కార్యక్రమం చేపడుతున్నారు. అదేవిధంగా బస్సులు అంటే ఇప్పటికే తిరుమలలో 21 పాయింట్లు ఉన్నాయి. రాంబగీచా, అదేవిధంగా ఎస్ఎంసి, నారాయణగిరి గార్డెన్స్, ఏటీసీ, హెచ్విడిసి, హెచ్సి ఇలా వివిధ ప్రాంతాలలో ఎక్కిన భక్తులు ఆ ప్రాంతానికి చేరుకునేందుకు ఏ ప్రాంతానికి చేరుకుంటున్నామో అన్నది ఆ డిస్ప్లే వచ్చే విధంగా, అదేవిధంగా ఆ 21 పాయింట్లలో నిలబడిన ప్రాంతాల్లో అది ఏ ప్రాంతము, ఆ ప్రాంతానికి ఏ సమయంలో బస్సు వస్తుంది, ఎన్ని నిమిషాల తర్వాత బస్సు వచ్చేందుకు అవకాశం ఉంది అని తెలియజేసేందుకు వీలుగా అధునాతన సంబంధించిన సమాచార వ్యవస్థను గాని ఏర్పాటు చేసేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. ఇలా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళిన తర్వాత, తిరుమలలో బస్టాండ్లో దిగిన తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి వారు బస చేసే వసతి గృహాల వద్ద కావచ్చు, లేకపోతే తిరుమలలో ఇతర సందర్శనీయ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే బస చేసిన ప్రాంతం నుంచి వసతి గృహాల నుంచి దర్శనానికి వెళ్లేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రాంతానికి కావచ్చు, లేకపోతే దర్శనానికి వెళ్లేందుకు వీలుగా క్యూ లైన్లలో ఆ పాచిగంగమ్మ ఆలయం, ఔటర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా భక్తులు ఉచితంగా వెళ్లేందుకు ఈ ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే 2 మెగావాట్లతో విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు అంటే హై పవర్ విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసేందుకు అవసరం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 2 నిమిషాలకు ఒకటి 21 పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్ దగ్గరికి ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 25 ఎలక్ట్రిక్ బస్సులను 2 షిఫ్ట్ల వైజ్గా నిర్వహించేందుకు వీలుగా 50 మంది నిపుణులైన డ్రైవర్లను కూడా ఎంపిక చేసే అంశంపై రిలయన్స్ సిబ్బందితో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్చించి అందుకు అనుగుణంగా అవసరమైన నియమ నిబంధనలు, విధి విధానాలను కూడా రూపొందిస్తున్నారు. ఇలా ఓవైపు బస్సుల నిర్వహణ,
మరోవైపు ఉచిత బస్సుల్లో ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమాచారం కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు తెలియజేసేందుకు వీలుగా అధునాతనమైన సమాచార వ్యవస్థ, మరోవైపు బస్సులు తిరిగే సమయాల్లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వాటికి అవసరమైన ఛార్జింగ్, ఇతర వసతులు కల్పించేందుకు వీలుగా చర్యలు, ఇలా వివిధ అంశాలపై రిలయన్స్ సంస్థతోనూ టీటీడీ రవాణా శాఖ అధికారులు, ఉన్నతాధికారులు కూడా పలు సమావేశాలు నిర్వహించి వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ఈ రిలయన్స్ సంస్థ అందజేయనున్న 25 బస్సులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తిరుపతి నుంచి తిరుమలకు కూడా ఇప్పటికే 25 ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహిస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు కూడా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళిన భక్తులు ఒక ప్రాంతంలోనే కాకుండా వారు తిరుమలలోని వాళ్ళు ఎంచుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు కూడా చర్యలు చేపడుతోంది. ఇలా వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ఇప్పుడున్న 14 ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో దాదాపుగా రిలయన్స్ అందజేసి 25 బస్సులతో పాటు మరికొన్ని బస్సులను అదనంగా చేసి 50 ఎలక్ట్రిక్ బస్సులను భక్తులకు అందుబాటులో వచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇదే ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప.